సరాసరి లోపలికి వెళ్తున్నారు? సొంతలు అనుకున్నారా? ఏసీపీ గారిని కలవాలి. ఏసీపీ గారిని కలవాలంటే నాకు పేరు చెప్పండి, లోపలికి వెళ్ళి పర్మిషన్ తీసుకొస్తా. గేట్ మెన్ కూడా పేరు చెప్పాలా? నీ మామూలు తర్వాత ఇస్తలే. నేను గేట్ మెన్, నేను గేట్ మెన్. నాకు మామూలు తర్వాత ఇస్తావా? స్టాప్. ఎవరది? నమస్కారం అండి, నా పేరు రాధాబాయి, ఊరు బొంబాయి, మా ఆయన ఉండేది దుబాయి. అలాగా, కూర్చోండి. మీరు వచ్చిన పని ఏమిటి? ఆపదలో ఉన్న ఆడదాన్ని నన్ను మీరే కాపాడాలి సార్. మీకు వచ్చిన ఆపదేమిటో చెప్పండి. ఏమీ లేదండి, తోళ్లేని ఆడదాని తిప్పలి. సరిగ్గా అర్ధరాత్రి అయ్యేసరికి పందులు దున్నపోతులు నా ఇంటి మీద పడి ఏడిపిస్తున్నాయండి. పందులు దున్నపోతులు అల్లరి చేస్తుంటే కార్పొరేషన్ లో కంప్లైంట్ ఇవ్వాలి, కానీ మన దగ్గరకు వచ్చింది సార్. పందులు దున్నపోతులంటే రౌడీ వెధలండి బాబు. వాళ్ళు నా శీలాన్ని దోచుకోవాలని చూస్తున్నారు. ఈ రాత్రికి మీరొచ్చి వాళ్ళను పట్టుకుంటానని మాట ఇస్తే గాని నేను ఇక్కడి నుంచి వెళ్ళను. ఓకే, మా సిఐని పంపిస్తాను. నాకెవరి మీద నమ్మకం లేదు సార్. కొంగు కనపడితే చాలు కక్కుర్తి పడతారు. మీరే రండి సార్, నా ఆశ మీద నీళ్లు చల్లకండి. అలాగే, నేనే వస్తాను. గవర్రాజు, అడ్రస్ తీసుకో. ఇక మీరు వెళ్ళండి. వస్తానండి. ఈవిడ చూస్తుంటే ఒక రకంగా నాకు అలాగే అనిపిస్తోంది. మీరా రండి. ఇచ్చిన మాట ప్రకారం వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. మీకు డాన్స్ కూడా వచ్చా? ఏం వచ్చి ఏం లాభం లేండి. ఆయన దుబాయ్ లో, నేనిక్కడ. నా జీవితం అడవి కాసిన వెన్నెలైపోయింది. నిలబడిపోయారేం? కూర్చోండి. పోనీ మీరు కూడా దుబాయ్ వెళ్ళలేకపోయారా? ఎందుకోనండి, నాకు పతిభక్తి కంటే దేశభక్తి ఎక్కువండి. నేనా ఈ ఊరు వదిలి వెళ్ళలేను, ఆయన ఆ సంపాదన వదిలి రాలేడు. ఏమిటోనండి జీవితం. ఇంత పెద్ద ఇంట్లో ఒక్కదాన్ని బిక్కు బిక్కుమంటూ ఉండాలి. మరీ పొద్దుకోకితే చాలా కష్టంగా ఉంటుంది. మిమ్మల్ని చూస్తే పారిపోతారు. మీరు రండి. ఇక్కడ రాకండి. మరి గుమ్ముగా ఉంది. ఎవరి కోసం ఎదురు చూస్తున్నట్టుంది. ఇక వాళ్ళు ఈ ఛాయలకి రారు పెద్దవాళ్ళు. మీరు వెళ్ళరండి. హలో, అవును రాధాబాయిని. ఏం రాధాబాయ్, బాగున్నావా? రాత్రి వాడిని వేసేశారా? ఏంటి వేసేది? దూడ. అదేంటే, దిట్టమైన మనుషులు పంపించారు కదా. ఎంత తిట్టమో అంత మట్టం. ఆ ఏసీపీ వాళ్ళని చిత్త కొట్టి చెవులు మూసి పంపించాడు. ఏడవలేకపోయారు. ఇంతకీ నిన్ను అనుమానించలేదు కదా? లేదులే, భయపడకు. ఏమండి ఏమండి, ఇంట్లో ఎవరూ లేరా? లేకపోవడం ఏమిటమ్మా? నమస్కారం అండి అత్తయ్య. అయ్యో, ఎవరమ్మా నువ్వు? నా పేరు రాధాబాయి, ఊరు బొంబాయి. ఎదురింట్లో కొత్తగా అద్దెకొచ్చాను. అలాగా, కూర్చోమ్మా. పెళ్ళయిందా? అయ్యిందండి. ఎంతమంది పిల్లలు? 2 పిల్లలు.
ఊటీలో ఇంగ్లీష్ కాన్వెంట్ లో చదువుతున్నారు. అమ్మమ్మా టిఫిన్ రెడీ అయిందా? అయిందమ్మా. నువ్వు మాట్లాడుతూ ఉండు, ఈలోగానే వడ్డిస్తా. మీరు మిసెస్ ఏసీపీ గారు అక్కయ్య గారు? కాదు, మిసెస్ లతా ప్రతాప్ని. లత, ఎవరితో మాట్లాడుతున్నావు? నమస్కారం అండి, గుర్తున్నానా? ఆ రోజు తెల్లవార్లు మీ ఇంట్లో జాగారం చేయించారుగా, అంత తేలిగ్గా ఎలా మర్చిపోతాను? ఆ రోజు మిమ్మల్ని చాలా బాధ పెట్టాను. ఆ తర్వాత ఆలోచించాను, మీకు దగ్గరగా ఉంటే మంచిదని మీ ఎదురుగుండా ఇంటికి మకా మార్చుకుని వచ్చాను. రేపు నా బర్త్డే పార్టీ, మిమ్మల్ని ఫంక్షన్ కి పర్సనల్ గా పిలవడానికి వచ్చాను. ఆ, చూస్తాను. ఏమండి, చూస్తానంటే కుదరదు, తప్పకుండా రావాలి. ఆ, సరే. అక్కయ్య గారు, మీరేం అనుకోవద్దు, మగవాళ్ళని మాత్రమే పిలిచాను. వస్తాను అత్తయ్య గారు. రాధాబాయి అంటే అదేనయ్యా, మా ఊరు బొంబాయి, మా ఆయన దుబాయి. గుర్తుంది సార్. తన బర్త్డే పార్టీకి నన్ను ఇన్వైట్ చేసింది. వెళ్తున్నారా? వెళ్తున్నాను. మొదటిసారి ఆవిడ ఇంట్లో జరిగింది తెలుసుగా, మళ్ళీ అలాంటిదే ఏదో ప్లాన్ చేసి ఉంటుందని నా అనుమానం. పార్టీ ఎక్కడ సార్? గాంధీనగర్ ఫంక్షన్ హాల్లో. నువ్వు మన స్క్వాడ్ ని తీసుకెళ్లి ఆ హాల్ ను కవర్ చేయి. బి అలర్ట్. ఎస్ సార్. థ్యాంక్ యూ. విష్ యూ హ్యాపీ బర్త్డే. వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఇంటికి వచ్చి మరీ పిలిస్తే రాకుండా ఎలా ఉంటాను? రండి, కేక్ కట్ చేద్దాం. పట్టుకోండి. మర్యాదగా చెప్తున్నాను, లొంగిపో, లేకపోతే కాల్ చేస్తాను. ఆఖరిసారిగా చెప్తున్నాను, లొంగిపోతావా లేదా? లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్, లొంగిపో. వీడెవడో చస్తే చచ్చాడు, మీరు క్షేమంగా ఉన్నారు, అంతే చాలు. అసలు మిమ్మల్ని నేను ఎప్పుడు పిలిచినా అచ్చి రావడం లేదు. ఇలాంటివి మాకు మామూలే. అసలు ఇంతకీ ఇతను ఎవరు? ఇతని పేరేంటి? వీడెవడో నాకు తెలియదండి. తెలియకుండా బర్త్డే పార్టీకి ఎలా వచ్చాడు? నా భర్త మీద ఒట్టేసి చెప్తున్నాను, వీడెవడో నాకు నిజంగా తెలియదండి. ఇట్స్ ఆల్ రైట్, యూ కెన్ గో. సార్, ఆవిడ అరెస్ట్ చేస్తాం. తొందరపడకు. దీని వెనక పెద్దన్న చేయి కూడా ఉండుంటుంది. అసలు వాళ్ళు సాక్ష్యాధారాలతో దొరికే వరకు ఈవిడితో మనం మంచిగానే ఉండాలి. అలాగే సార్.